హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే నేను నార్త్ ఇండియన్ రెసిపీ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ ఉత్తర భారతదేశం ఇటు సైడు చాలా ఎక్కువగా ఇది చేస్తారు. అలాగే ఒరిస్సాలో కూడా చేస్తారు. మీకు ఇది చూపిస్తాను చూడండి. పాలక్ పరోటా, అలాగే పన్నీరు పచ్చి బఠానీ, మటర్ అంటారు ఇక్కడ, పన్నీర్ మటర్, అలాగే పాలక్ పరోటా. ఈ రెండు మీకైతే నేను చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం పన్నీర్ని అయితే తెచ్చుకున్నాం. పన్నీర్లో పసుపు, కారం, ఉప్పు కలుపుకొని చక్కగా మిక్స్ అయితే పసుపు, కారం, ఉప్పు, ఈ మూడు అయితే కలిపి చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మ్యాగ్నేట్ అవుతాయి. ఇప్పుడు దీనిని చూడండి, కొంచెం గరం మసాలా కూడా లైట్గా వేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా చక్కగా కింద పైన కలుపుకోవాలి. ఇవి చాలా మెత్తగా ఉంటాయి కదా, అందుకే కట్ చేసుకునేటప్పుడు కలుపుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్లో వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు వేపుకోవాలి. ఇది నేనైతే మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఫ్రెండ్స్. పాలక్ పన్నీరు, అలాగే మటర్ పన్నీరు, అలాగే పన్నీర్ పరోటా, అవన్నీ నేను అక్కడే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఎక్కువగా తింటారు, అలాగే ఇక్కడ కూడా తింటారు. ఈ టైంలో ఎక్కువగా పచ్చి బఠానీ ఇటు సైడ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ చలికి ఎక్కువగా పండుతుందేమో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే పచ్చి బఠానీ విపరీతంగా దొరుకుతుంది. పచ్చి బఠానీ కాయలు దొరుకుతాయి కదా, వాటిని మనం తెచ్చి ఒలుసుకుంటే వాటి పచ్చి బఠానీ అయితే చాలా తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. అందుకే నాకు పచ్చి బఠానీ చాలా ఇష్టం. అది కూడా పన్నీర్తో కలిపి తింటే ఇంకా చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా పన్నీరు పచ్చి బఠానీ తెచ్చి కలిపి వండండి, హోటల్ స్టైల్లో లాగే వస్తుంది. ఇది మన సైడ్ అయితే తక్కువగా వండుతారు, అందుకే నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. చాలా రేర్ కాంబినేషన్, అలాగే కొంచెం కాస్ట్లీ కూడా. మనకి దాబా స్టైల్లో దొరుకుతాయి కదా, సేమ్ అలానే ఉంటుంది. రెండు తొందరగా ఉడికిపోయే ఐటమ్సే ఫ్రెండ్స్, ఎందుకంటే పన్నీర్ కూడా తొందరగా ఉడుకుతుంది. చూడండి, 5 minutesలో ఉడికిపోతుంది. అలాగే పచ్చి బఠానీ కూడా కాయలు కదా అవి, వాటిని ఒలిసేసరికి అవి కూడా ఇలా వేసిన వెంటనే ఫ్రై అయిపోతాయి. అందుకని ఇది తొందరగా రెడీ అయిపోయే డిష్. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే బఠానీలో ఫైబర్ కూడా ఉంటుంది. మీరు దీన్ని అయితే ట్రై చేయండి. ఇదైతే మిల్క్ ప్రోడక్ట్ కదా, మిల్క్ ప్రోడక్ట్లో పన్నీర్ అంటే మిల్క్ ప్రోడక్ట్ కదా, అందుకే పన్నీర్లో కూడా మిల్క్లో ఎన్ని అయితే
పోషక విలువలు ఉన్నాయో అన్నీ కూడా దాంట్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఇదైతే పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలకి పెద్దలకి చేసి పెడితే చాలా బాగుంటుంది. ఎంతో ఆరోగ్యానికి మేలుకరం. ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. నాకు చాలా ఇష్టము ఈ కూర అంటే. ఈ ఈ కూర పాలక్ పన్నీరు అన్న, పాలక్ పరోటా అన్న నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇంకోసారి ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే గోల్డెన్ కలర్లో మనకి పన్నీర్ అయితే వేగిపోయింది. వీటిని ఇప్పుడు మనం చూడండి ఇందులో అయితే తీసి పెట్టుకుంటున్నాను. నా ఛానల్ని నా ఛానల్లో చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్టుగా అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా మీలాగే మరొక 10 మంది నా ఛానల్ చూస్తారు. వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకని చూడండి, ఇప్పుడైతే అదే ఆయిల్లో తరిగిన ఉల్లిపాయలు అయితే గుండుగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక పచ్చిమిర్చి వేసాను. చూడండి, కొత్తిమీర వేసాను. కొత్తిమీర గుండుగా తరిగి కట్ చేసి కడిగిన కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని ఇవి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇవి మనం ముందుగా ఒలుచుకున్న పచ్చి బఠానీ కాయలు ఉంటాయి కదా, కాయలు తెచ్చి ఒలిసాను ఫ్రెండ్స్. ఒలిసిన పచ్చి బఠానీ అయితే ఎక్కువ ఉడకక్కర్లేదు ఫ్రెండ్స్. ఇలా వేసిన వెంటనే అలా ఉడికిపోతుంది. మన ఎండు బఠానీలా కాదు. ఈ మన సైడ్ అయితే చాలా తక్కువగా దొరుకుతాయి. ఇక్కడైతే విపరీతంగా దొరుకుతాయి. ఇక్కడ కోరాపుట్లో ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అలాగే అటు ఉత్తర భారతదేశం అటు సైడ్ కూడా చాలా బాగా ఎక్కువ దొరుకుతాయి. చూడండి, ఉప్పు వేసుకున్నాను, టమాటా ముక్కలు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, కారం వేసుకున్నాను, అలాగే ఇందాక చెప్పినట్టుగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఈ పచ్చి బఠానీలో ఇవన్నీ వేసి చూడండి, అదైతే ధనియా పౌడర్, ఇదైతే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూర ఎలా వండుతాం చెప్పండి. అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్ కంపల్సరీ ఉండాలి. చూడండి, ఈ మూడింటిని చక్కగా కింద పైన కలుపుకుని కొంచెం సేపు అయితే టమాటాలు, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేయండి ఫ్రెండ్స్ మూత పెట్టి. ఆ నీరు చేరి బఠానీలో టమాటాలో ఉన్న నీరు చేరి కొంచెం అంతా ఒక మాదిరిగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. కొంచెం వాటరు వేసుకొని మొత్తం అంతగా చక్కగా కలుపుకొని మరి కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే అవసరం లేదు. ఇవి కొంచెం చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి బబుల్స్ వచ్చేసాయి, ఉడికిపోయినట్టుగానే. వాటర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. ఇది మనం ముందుగా పన్నీర్ కట్ చేసి ఫ్రై చేసి నూనెలో వేపుకున్న పన్నీర్ని అయితే ఇందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం ముందు వేసుకున్న అల్లం వెల్లుల్లి మటరు అవన్నీ దీనికి పట్టాలి. ఇది అయితే ఎక్కువగా ఉత్తర భారతదేశం, ఈస్ట్ భారతదేశంలో తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా మన సైడ్ చాలా తక్కువగా దొరుకుతుంది. మీరు తెచ్చుకొని తినండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఇది కంపల్సరీ మెయిన్ ఉండి ఆర్డర్ చేస్తాం ఫ్రెండ్స్.
చూడండి ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అయిపోయి ఉడికిపోయి మీకు కనిపిస్తుంది కదా పాల పచ్చి బఠానీ పన్నీరు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరైతే దీన్ని టేస్ట్ చేయండి. పన్నీర్ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. పన్నీరు పచ్చి బఠానీ, మీకు ఒక పచ్చి బఠానీ తీసి చూపిస్తాను చూడండి. చూసారా, ఏమి ఉండదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. వెరీ వెరీ టేస్టీ, ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. హై ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా ఈజీ డైజెస్టివ్ కూడా. పెద్దలు తింటే ఎరంగా మంచిది, అలాగే పిల్లలు కూడా మంచిది. ఇప్పుడు చూడండి, మనం పాలకూరను అయితే తీసుకున్నాను గుండగా. ఇందాక మీకు చూపించాను కదా పాలకూర కట్టలు, అవైతే కట్ చేసుకొని గుండగా తరిగి ఒక ప్లేట్లో ఉంచాను. చూసారా, మీకు కనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడైతే నేను గోధుమ పిండిని తీసుకున్నాను. అట్టాలో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేశాను. ఇప్పుడు ఈ ముందుగా తరిగిన పాలకూర అందులో వేస్తున్నాను చూడండి. పాలకూర వేసి అదైతే సరిగ్గా కలవడానికి లేదని ఇదిగోండి ఇందులో పాలకూర గోధుమ పిండి కలిపి కొంచెం సాల్ట్ వేసి చక్కగా మిక్స్ చేసి చేస్తున్నాను. దీన్నే పాలక్ పరోటా అంటారు ఫ్రెండ్స్. ఇదైతే విపరీతంగా తింటారు నార్త్ ఇండియాలో. ఈ కాలంలో పాలకూర ఎక్కువగా దొరుకుతుంది కదా, రోజు ఇదే నాస్తా లాగా తింటారు. పాలక్ పన్నీరు అయితే ఇంకోసారి మీకు చేసి చూపిస్తాను. అది కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉండే రెసిపీ. హిందీ వాళ్ళకి ఇదైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇదే కాదు, మీకు పరోటాల్లో పాలక్ పరోటా అని పాలకూరతోని గోధుమ పిండి కలిపి ఈ పరోటా చేస్తామా, అలాగే మటర్ అని పచ్చి బఠానీతో కలిపి పరోటా చేస్తారు. అలాగే మెంతాకు తెచ్చి మెంతాకు గోధుమ పిండిలో కలిపి మెంతి పరోటా అని చేస్తారు. అది కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇంకా చాలా చాలా చేస్తారు ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్ ఐటమ్స్. అవన్నీ మీకు ఇప్పుడైతే కంపల్సరీ నేను చేసి చూపిస్తాను. మేము అక్కడ ఉండేవాళ్ళం కదా, అవన్నీ నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఎక్కువగా చేసేది అదేనే. ఇంకొకటి చేస్తారు ఫ్రెండ్స్, అన్ని పప్పులు కలిపి నానబెట్టి కొంచెం మిక్సీ కొట్టి వాటినేమో ఈ గోధుమ పిండిలో కలిపి అది దాల్ పరోటా అని చేస్తారు ఫ్రెండ్స్. అది కూడా మీకు చేసి చూపిస్తాను. మెంతి పరోటా, దాల్ పరోటా, ఆలు పరోటా, మటర్ పరోటా. మటర్ అంటే పచ్చి బఠానీ, అదే మీకు చూపించాను కదా.